హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ కిచెన్ ట్రీట్స్. ఇవాల్టి వీడియోలో పూరీలోకి ఇంకా చపాతీలోకి కాంబినేషన్గా చేసుకునే ఆనియన్ కర్రీ చూద్దాము. సో దీనికోసం అయితే నేను లెక్క అయితే ఏం చెప్పట్లేదు, కానీ ప్రపోర్షన్స్ చూడండి. ఎక్కువ ఆనియన్స్ వేసుకోవాలి, అలాగే స్పైస్కి తగ్గ పచ్చిమిర్చి, ఇంకా ఒక పొటాటో వేసుకోవాలి. సో ఇలా కడాయిలోని ఆయిల్ వేసుకోండి. తర్వాత పోపు అంటే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి ఇంకా కరివేపాకుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం పసుపుని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోండి. తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా మునిగేంత వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ యాడ్ చేశాక ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు స్లరీ కోసం మనం ఒక బౌల్లోకి 1 స్పూన్ శనగపిండి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న స్లరీని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనకు ఆనియన్ అండ్ పొటాటో రెండు ఉడికిపోతే మనం కలుపుకున్న శనగపిండి పేస్ట్ని ఇందులో వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఒక 2 మినిట్స్కి ఇలా కర్రీ అంతా కూడా చిక్కగా తయారవుతుంది. సో అంతే అండి, మన కర్రీ రెడీ అయిపోయినట్టే. సో పూరి ఇంకా చపాతీలో కాంబినేషన్గా చాలా బాగుంటుంది. అలాగే ప్లెయిన్ దోశతో కూడా దీన్ని కాంబినేషన్గా మనం తినచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.